చాలామంది ఏం చేస్తారు, ఈ కానుక ఇస్తాను, లేకపోతే నా పొలంలో పండింది ఇస్తాను, ఫలములో నుండి ఇస్తాను, ఫలములో నుండి ఇస్తాను, నా సంపాదనలో నుండి ఇస్తాను, నా కష్టార్జితంలో నుండి ఇస్తాను, నేను చెమటోడ్చి కష్టపడిన దాంట్లో నుండి నేను ఇస్తాను, కానీ నా జీవితాన్ని ఇప్పుడే ఇవ్వను, నా శరీరమును దేవునికి ఇవ్వను, నా హృదయాన్ని దేవునికి ఇవ్వను, నా మనస్సు దేవునికి ఇవ్వను. ఇది ఎక్కడ లాజిక్? దేవుడు అన్నాడు, అబ్బాయి నువ్వు ఇచ్చేవి తర్వాతరా, ముందు నిన్ను నీవు నాకు ఇచ్చుకో, నిన్ను నీవుగా ఉన్న ఫలంగా నిన్ను నీవుగా నాకు ఇచ్చుకో. నేను వేసే కానుక కంటే ముందుగా నా యొక్క జీవితమే ఆయన పాదాల చెంత పడాలి, నా యొక్క జీవితమే ఒక కానుకగా దేవునికి సన్నిధిలో పడాలి. చాలామంది ఏం నేర్చుకుంటాడు, ఇదిగో ఇది దేవునిది, దేవునికి సన్నిధిలో బండ చాకిరీ చేస్తారు. కొంతమంది విశ్వాసం బండ చాకిరీ చేస్తారు, నువ్వేం పని చెప్పినా చేస్తాడు, ఎంత ఎండలోనైనా చేస్తాడు, ఎంత వర్షంలోనైనా చేస్తాడు, కష్టించి పని చేస్తాడు, కష్టపడి పని చేస్తాడు, కష్టపడి సంపాదించింది దేవునికి ఇస్తాడు. కోడిగుడ్డు దగ్గర నుంచి, బియ్యం దగ్గర నుంచి, ఉప్పు పప్పు దగ్గర నుంచి అన్నీ దేవునికి ఇవ్వడానికి వెనకాడ్డాడు. కానీ ఎక్కడ వెనకాడుతున్నాడు? వారి యొక్క శరీరాన్ని దేవునికి సజీవ యాగంగా సమర్పించడానికి వెనకాడతాడు. మరి ఏం చేసుకుంటాడు? ఇంకేం మిగిలింది ఆ శరీరానికి? ఇప్పుడు కాదులే అంటాడు. ఎందుకు ఇప్పుడు కాదు? ఎందుకు వెనకాడుతున్నావు? ఇంకా ఏం చేద్దామని వెనకాడుతున్నావు? డబ్బు ఇవ్వడానికి వెనకాడలేదు, బంగారం ఇవ్వడానికి వెనకాడలేదు, కోడిగుడ్డు ఇవ్వడానికి వెనకాడలేదు, దశంభాగం ఇవ్వడానికి వెనకాడలేదు. దేనికి వెనకాడుతున్నాడు మనిషి? రోజున వారి యొక్క శరీరాన్ని దేవునికి ఇవ్వడానికి వెనకాడుతున్నాడు, వెనుకంజ వేస్తున్నాడు. నేను ఒక విషయం చెప్తాను ఇక్కడ. నువ్వు వెండి ఇవ్వు, బంగారం ఇవ్వు, కోడిగుడ్డు ఇవ్వు, కిలో బంగారం ఇవ్వు, నీ దశంభాగం ఇవ్వు, నీ కష్టార్జితంలో తీసి 10,000 ఇవ్వు, 20,000 ఇవ్వు, 30,000 ఇవ్వు, నీ శరీరమును దేవునికి ఇవ్వకుండా నువ్వు ఏమిచ్చినా, ఎంత ఇచ్చినా, ఎంత కట్టగట్టిచ్చినా, లెక్కగట్టిచ్చినా లెక్కలోనికి రావు. ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. మనకు శరీరమును దేవునికి ఇవ్వకుండా, మనకు శరీరాన్ని దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోకుండా నువ్వు ఎంతైనా ఇవ్వు, ఏమైనా ఇవ్వు, ఏదైనా ఇవ్వు, అది లెక్కలోనికి రాదు రాదు రాదు. దాన్ని దేవుడు విలువైనటువంటి వాటిగా, విలువైనటువంటి అర్పణలుగా దేవుడు దాన్ని స్వీకరించలేడు. అంటే ఇవ్వడం తప్పు అండి పాస్టర్ గారు, తప్పు కాదు, తప్పు అని చెప్పట్లేదు. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. నా యొక్క శరీరమును దేవునికి ఇవ్వకుండా, నా యొక్క జీవితాన్ని దేవునికి ఇవ్వకుండా నేను ఏదో ఇచ్చేసి మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాను, నేను ఏదో ఇచ్చేసి దేవుని కంట్లో పడాలనుకుంటున్నాను, నేను ఏదో చేసేసి దేవుని దృష్టిలో పడాలనుకుంటున్నాను, ఆయన చల్లని చూపు నా మీద ఉండాలని, ఆయన కనుదృష్టి నా మీద ఉండాలని నేను ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. అదే కదా మనిషి చేసే పని. ఇది చేస్తే, అది చేస్తే, అది ఇస్తే, ఇది ఇస్తే, అలా ఉంటే, ఇలా ఉంటే దేవుడు నన్ను చూస్తాడేమో, దేవుని దృష్టి చల్లగా నా మీద ఉంటుందేమో అనుకుంటాడు మనిషి.